అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. భోజనం చేసి మధ్యాహ్నం పూట టీవీ ఆన్ చేసి ఛానల్ మార్చుదామని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను. ఆవిడ డైనింగ్ టేబుల్ సర్దుకుంటోంది. సవ్యంగా సాగిపోతుంటే వృద్ధాప్యము ఒక వరమే. ఏ అనారోగ్యం దరిచేరనంత వరకు. ప్రస్తుతం నా జీవితం ఆ ప్రభావంతో నడుస్తుంది. పిల్లలిద్దరూ జీవితాల్లో స్థిరపడ్డారు. చక్కగా భార్యాభర్తలిద్దరూ ఒకే మాటగా ఒకే బాటగా సంసారాలు చేసుకుంటున్నారు. పదవీ విరమణ 4 సంవత్సరాలు ఉండగానే హాయిగా బాధ్యతలు పూర్తి చేసుకోవడం వల్ల ఆ 4 ఏళ్ళు ఉత్సాహంతో పనిచేసి మంచి ఆఫీసర్గా రిటైర్ అయిపోయాను. పదవీ విరమణ అనంతరం వచ్చిన గ్రాడ్యుటీ ఇతర అలవెన్సులు డిపాజిట్లుగా పెట్టుకొని ఆ వచ్చే వడ్డీ డబ్బులతో పెన్షన్తో మేమిద్దరం సుఖంగా జీవితం సాగిస్తున్నామనే చెప్పాలి. సిటీలో వారి వారి ఆశీస్సులు, దగ్గరలో సొంత అపార్ట్మెంట్లు కొనుక్కున్న నా పిల్లలు ఇద్దరు 15 రోజులకు ఒకసారి వచ్చి 4 మనవలతో ఇల్లంతా సందడి చేసి వెళ్తూ ఉంటారు. ఇక నిత్యము మాట్లాడుకోవడానికి ఈ ఆధునిక సాంకేతిక యంత్రహస్తభూషణ ప్రపంచం ఉండనే ఉందిగా అన్నట్టు ఫోన్ అంటే గుర్తుకొచ్చింది. రోజుకు 2-3 బ్యాంకుల నుంచి ఊరు పేరు లేని కాల్స్. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చిందని, తీసుకోమని, పర్సనల్ లోన్ కావాలా సార్ అని ఇలా పేరు లేని నెంబర్ నుంచి ఒకటే కాల్స్. అబ్బాయికి చెప్తే అదేదో ట్రూ కాలర్ యాప్ అని ఫోన్లో పెట్టాడు. ఎర్ర రంగులో వచ్చిన ఫోన్ కాల్స్ స్కామ్ అయి ఉంటాయని వాటిని లిఫ్ట్ చేయవద్దని చెప్పాడు. అప్పటి నుండి వాడి సూచన పాటిస్తున్నాను. ఏమీ జరగకుండా ప్రశాంతంగా జరిగిపోతే జీవితానికి అర్థం ఏముంది? జీవిత పరమార్థం కూడా దేవుడు చివరి క్షణాల్లో తెలియజేస్తాడు అని నాకు తెలుసు. ఉద్యోగ విరమణ అయ్యాక ఈ మధ్యన ఏదో హడావుడిగా పని ఉన్నట్లు వెళ్ళిపోయిన నా 2-3 స్నేహితుల జీవితాలు ఆ పరమార్థం ఏమిటో తెలుసుకున్నట్లుగా ముగిసిపోయాయి. మనకు ఎప్పుడో ఒక రోజు వస్తుంది అనుకున్నాను. అప్పుడు ఏమిటి? రిమోట్ చేతిలో పెట్టుకుని కొండపల్లి బొమ్మలా అలా కొయ్యబారిపోయారు. ఇటు ఇవ్వండి. ఆ దిక్కుమాలైన సీరియల్లో ఏమైందో ఏమిటో అంటూ వచ్చి నా చేతిలో రిమోట్ లాక్కుని అంత దిక్కుమాలినమైనప్పుడు చూడడం ఎందుకో స్వాగతంలో అనుకుంటూ ఉండగానే కాల్ వచ్చింది. మా శ్రీమతి మీనాక్షి మీ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది ఆమె తనకు కావలసిన ఛానల్ వెతుక్కుంటూ. అది ఛానల్ మార్చుకుంటున్నట్టుగా అనిపించడం లేదు నాకు. తన ఆనందపు లోకంలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించింది. ఆ సీరియళ్లలో పడితే అది పూర్తయ్యేంత వరకు ప్రపంచమే వారికి పట్టదు. సెల్ చేతిలోకి తీసుకున్నాను. స్కామ్ కాల్ కాదు, కానీ పేరు రాలేదు. మొబైల్ డేటా ఆన్లోనే ఉంది. హలో సార్ అని మొదలుపెట్టాడు. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు తాలూకు ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, తమ శాఖ కొంతమంది స్పెషల్ కస్టమర్లను ఎన్నుకొని 3 ఏళ్లకు ఒకే సింగిల్ ప్రీమియం ఆఫర్ చేస్తున్నామని, దానివల్ల ఉత్తరోత్తర నా నామినీకి 50 లక్షలకు వస్తుందని చెప్పడం మొదలుపెట్టాడు. ఇదేదో ఆసక్తిగా ఉంది అనుకోవడమే నేను చేసిన తప్పని చివరిలో అనిపించింది. మీ పేరు, చిరునామా, మీ అకౌంట్ నెంబర్ ఇవే కదా అంటూ చెప్పాడు. నాకు అది సరైన కాలే అనిపించింది. పాలసీ వివరాలు అడిగాను. ఒక 6 విషయాలకు వర్తించదు అని చెప్పాడు. చివరికి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ పాలసీ క్లెయిమ్ చేయాలంటే నాకు యాక్సిడెంట్ అయి తీరాలి. అప్పుడు ఒకవేళ ఏదైనా కారణం చేత నేను మరణిస్తే నా భార్యకు నెలకు 1 లక్ష చొప్పున 50 మాసాలు అలా నా అకౌంట్లో కంపెనీ అని వేస్తుందట. 3 సంవత్సరాల తర్వాత ఏమీ జరగకపోతే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేయించుకోవాలట. నేను కట్టిన డబ్బు 1 పైసా వెనక్కి రాదట. నాకు ప్రమాదం జరగకపోతే నేను కేవలం వేలలో ప్రీమియం కడితే లక్షల్లో నామినీకి డబ్బు ఉచితంగా ఇచ్చే ఆ పద్ధతి వల్ల ఆ కంపెనీకి ఏం లాభమో నాకు అర్థం కాలేదు. శుభమాని పాలసీ ప్రారంభిద్దామనుకుంటే నీకు ప్రమాదం జరిగి తీరాల్సిందే అని కస్టమర్ నాశనాన్ని కోరుకోవడం నాకు ఎందుకో అపశకునంలా అనిపించింది. అటు సీరియల్ దృశ్యశ్రవణం చేస్తూనే ఒక చెవి ఇటు పడేసి కాల్ వివరాలన్నీ వింటున్న శ్రీమతి నా దగ్గరగా వచ్చి, మీరు అనవసరమైన వాటికి అన్నిటికీ కమిట్ అయిపోకండి. మీకు ఏదైనా అయితే నాకు వచ్చే ఫ్యామిలీ ఫంక్షన్ చాలు. నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకడానికి అంది భుజం మీద చెయ్యి వేసి. అతను నన్ను నియంతృత్వంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నిందజాలికుడిలాగా మాట్లాడుతూ ఊగిసలాడుతున్న నా మనసును స్థిరం చేసుకుని, నాకు ఇప్పటికే అలాంటివి 3 పాలసీలు ఉన్నాయని వాటి పేరు చెప్పి ఫోన్ పెట్టాక మీనాక్షి నా భుజం మీద నుంచి చెయ్యి తీసేసింది. బరువు తీశాక నిద్రపోయాను. అయితే నిద్రలేచి చూస్తే ఆ సాయంత్రం వరకు 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాకు వినపడలేదే అన్నాను మీనాక్షితో. వెధవ సీరియల్స్కి అడ్డం అని నేనే సైలెంట్లో పెట్టేశాను అంది ఆమె. వెధవ అన్నది ఎవరినో నాకు అస్సలు అర్థమే కాలేదు. ఎంత ఎదిగిపోయావమ్మా, అదేదో తెలుగు సినిమాలో పాట గుర్తుకు వచ్చింది. అయితే నాకు మాత్రం యాక్సిడెంట్ ప్లస్ 50 లక్షలు మనసులో ముద్రించుకుపోయాయి. నేను మెల్లగా కళ్ళు తెరిచాను. తలకి ఏదో పెద్ద కట్టు ఉన్నట్టుగా బరువుగా ఉంది తల అంతా. కన్నీళ్లతో మీనాక్షి ఆతృతతో చూస్తుంది. అది అచ్చు సీరియల్ చూస్తూ ఉన్న ఆతృతలానే ఉంది. ఎలా ఉంది నాన్న? పెద్దోడి గొంతు అది. బాగానే ఉందిరా, చిరునవ్వుతోనే సమాధానం చెప్పాను అనుకున్నాను. పెదవులు విచ్చుకున్నాయో లేదో తెలియలేదు. ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తు చేసుకోసాగాను. ఆ రోజు కాలు వచ్చిన తర్వాత మీనాక్షితో అన్నాను, పోనీ చేసేద్దామోయ్,
50 లక్షలతో నీ జీవితం సుఖంగా జరిగిపోతుంది అన్నాను 2-3 సార్లు. అన్నప్పుడల్లా నా భుజం మీద తన చెయ్యి పడేది, నా నిర్ణయాన్ని వెనక్కి లాగేసే కళ్యాణ్లా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి మొదటి శ్వాసలోంచి రెండవ శ్వాసలోకి అలా కొనసాగిస్తూ కాలంలోకి లాగబడతాడు. వాడికి ఆయువు ఉన్నంతకాలం లాగుతూనే ఉంటుంది. పచ్చిమిరపకాయ బజ్జీలు తినాలని ఉంది అన్నాను యథాలాపంగా. షాపుకెళ్ళి తెచ్చుకోండి, ఇంట్లో చేసే పెడతాను అందామె తొందరగా. వేయించుకుని తినాలన్న ఆశతో నడిచి వెళ్ళి వస్తే సరిపోయేదానికి బైక్ తీసుకుని బయలుదేరాను. మలుపు తిరగబోతుంటే సెల్ మోగి కాల్ ఏదో వచ్చింది అనుకుని ఒక చేత్తో బైకుని సందు మలుపు తిప్పుతూ సెల్ తీసి చూడపోయాను. అంతలోని ఎదురుగా రయ్యమంటూ వచ్చిన పెద్ద లారీ, పెద్ద శబ్దం. నేను పాలసీ చేయిస్తాను అన్నాను. నువ్వే వినలేదు. మెల్లగా ముద్దగా ఒక్కొక్క మాట అంటున్నా. నా మాటల్లోని గాలితో పాటు నన్ను ఎవరో నాకు లాక్కుపోతున్నారు. మీనాక్షి చెయ్యి పట్టుకున్నానో లేదో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు.